హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. ఈరోజు బిర్యానీ చేశానండి. అందులోకి గుత్తి వంకాయ మసాలా కర్రీని కూడా చేశాను. ఎప్పుడు బిర్యానీ చికెన్ కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ప్రాసెస్ చూద్దాం. ముందుగా 1.5 కప్పుల బియ్యాన్ని గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగేసుకోండి. 2-3 సార్లు కడిగిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఒక జల్లెడ గిన్నెలోకి వేసుకోండి. నీళ్ళు మొత్తం కిందకి దిగే విధంగా కింద వేరొక గిన్నె పెట్టుకోండి. బియ్యంలో నీళ్ళు జారిపోయే లోపల కూరగాయలని కట్ చేసుకుందాము. 2-3 పచ్చిమిర్చి, 2 క్యారెట్లను కూడా నీళ్ళలో వేసుకుని శుభ్రం చేసి పచ్చిమిర్చి సన్న చీలికలుగా కట్ చేసుకోండి. క్యారెట్ పైన చెక్కును తీసేసి గుండ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ప్లేట్లో వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరని కడిగి శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అలాగే పుదీనాని నీళ్ళలో వేసి శుభ్రం చేసి కడిగి ప్లేట్లో వేసేసుకోండి. బిర్యానీ చేయడానికి కావలసిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇక కుకింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఇక స్టవ్ వెలిగించేసుకొని రైస్ కుక్కర్ని పెట్టేసుకోండి. అది వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 బిర్యానీ ఆకులు, కొద్దిగా షాజీరాని వేసుకోండి. అలాగే 4-5 లవంగాలను కూడా వేసుకోండి. అలాగే 2-3 దాల్చిన చెక్క ముక్కలను కూడా వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. తర్వాత క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుతూ మగ్గించుకోండి. ఇవి మగ్గిపోయాయండి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి. తర్వాత కడిగి పెట్టిన బియ్యాన్ని వేసేసుకోండి. బియ్యాన్ని కొద్దిసేపు వేయించుకోండి. బియ్యం బాగా వేగినాక బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే 1 నిమిషం పాటు వేయించుకోండి. బియ్యం అన్నీ వేగిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచామో అదే కప్పుతో 3 కప్పుల మంచినీళ్ళని వేసుకోండి. 1.5 కప్పుల బియ్యం కాబట్టి 3 కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అదే కుక్కర్లో కాకుండా విడిగా చేసుకునే వాళ్ళు కొంచెం నీళ్ళని పెంచుకుని వేసుకోండి. తర్వాత మనం బిర్యానీలోకి 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోండి. ఈ గరం మసాలాలోకి నేను లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలని అన్నిటిని కలిపి పౌడర్ చేశానండి. కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇది ఉడికే లోపల మనం కూర కోసం కూరగాయలు కట్ చేసుకుందాము. వంకాయ కూర కోసం 2 పచ్చిమిర్చి, 1 టమాటా, 2 ఉల్లిపాయలని తీసుకోండి. పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి. టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయలని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇవన్నీ కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు వంకాయలు తీసుకోండి. నేను ఒక 6 వంకాయల వరకు తీసుకున్నానండి. వీటిని తడుము కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్క వంకాయ ముక్కకి 4 ఘాట్లు పెట్టుకోండి. ఇలా గుత్తిగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కట్ చేసుకోండి. వంకాయలన్నీ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ నీళ్ళలో వేసి పెట్టేసుకోండి. వంకాయల మధ్యలో పుచ్చులు ఉంటాయంటే వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇక స్టవ్ మీద నుంచి కుక్కర్ని దించేసి కూర చేసుకోవడానికి మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకోండి. అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని వేసేసుకోండి. వీటిని బాగా కలుపుతూ మూత పెట్టి 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి వంకాయ ముక్కల్ని రెండో వైపు కూడా తిప్పుకోండి. రెండో వైపు కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకోండి. వంకాయలు మరీ మెత్తగా అయ్యే వరకు మగ్గించకూడదండి. ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇవన్నీ తీసేసాం కదా. ఇప్పుడు అదే కళాయిలో కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటిని వేసేసుకుని మూత పెట్టి 1 నిమిషం పాటు బాగా మగ్గించుకోండి. వీటిని బాగా మగ్గించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. అదే మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ చేసుకోండి. ఆ తర్వాత అదే కళాయిలో
మిక్సీ చేసుకున్న మసాలాని వేసుకోండి. మసాలాలో ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా కలుపుకోండి. ఇవన్నీ కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి ఉడికించుకోండి. ఈలోపు కూరలోకి 4-5 వెల్లుల్లి పొట్టు వలిచేసి దంచేసుకుని రెడీ చేసుకోండి. ఇలా దంచిన వాటిని మూత తీసి కూరలో వేసేసుకోండి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఇక వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇక దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాము. అలాగే ముందుగా మనం చేసి పెట్టుకున్న బిర్యానీని కూడా కుక్కర్ మూత తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోండి. అలాగే గుత్తి వంకాయ కూర చేసాం కదా, అది కూడా వేసేసుకోండి. ఇక దీన్ని మనం టేస్ట్ చేయడమేనండి. ఎంతో ఈజీగా చేసుకునే టేస్టీ అయిన బిర్యానీ వంకాయ గుత్తి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.